నమస్కారం మిత్రులారా. ఈ విశ్వంలో ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం తన పంజా విసురుతుందో, అప్పుడు సజ్జనులను కాపాడటానికి, దుష్టులను సంహరించటానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి శ్రీ మహావిష్ణువు భూమిపై ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. అలాంటి దివ్య అవతారాలలో అత్యంత ఉగ్రరూపం కలిగిన అవతారం పరశురాం అవతారం. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఇది 6వ అవతారం. అధికార మదంతో అహంకారానికి లోనై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజులను అంతమొందించడానికి ఈ అవతారం భూమిపై అవతరించింది. కాని పరశురాముడి జీవితం సాధారణమైనది కాదు. ఆయన గాథలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు, ఉత్కంఠభరిత మలుపులు దాగి ఉన్నాయి. బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ క్షత్రియుడిలా ఆయుధాన్ని చేతబట్టాడు. తండ్రి మాట కోసం కన్న తల్లినే సంహరించాడు. శివధనస్సును విరిచిన కారణంగా శ్రీరాముడినే ఎదిరించాడు. మహాభారతంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులకు గురువుగా నిలిచి యుద్ధ విద్యలు నేర్పించారు. అంతేకాదు సప్త చిరంజీవులలో ఒకరిగా యుగయుగాల పాటు జీవిస్తున్న మహాతపస్విగా ప్రసిద్ధి పొందాడు. అటువంటి పరశురాముడి సంపూర్ణ జీవితగాథను ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కథలా తెలుసుకుందాం. పూర్వకాలంలో కన్యాకుబ్జ అనే మహానగరాన్ని గాధి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మపరుడు, పరాక్రమశాలి. ఆ రాజుకి సత్యవతి అనే అపూర్వ సౌందర్యవతి కుమార్తె ఉండేది. ఆమె రూపంలోనే కాదు, గుణాలలో కూడా అసాధారణమైనది. అదే సమయంలో భృగు మహర్షి కుమారుడైన రుచికుడు అనే మహాతపస్వి బ్రాహ్మణుడు సత్యవతిని వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. వెంటనే గాధి మహారాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, మీ కుమార్తెను నాకు వివాహం చేయండి అని వినయంగా కోరాడు. అయితే గాధి మహారాజుకు ఈ వివాహం అంతగా నచ్చలేదు. ఎందుకంటే తన క్షత్రియ వంశానికి చెందిన కుమార్తెను ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాలని ఆయనకు ఇష్టం లేదు. కాని నేరుగా తిరస్కరించలేక ఒక అసాధ్యమైన షరతును పెట్టాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే ఒక చెవి నల్లగా, మిగతా శరీరం మొత్తం తెల్లగా ఉండే 1000 గుర్రాలను కన్యాశుల్కంగా తీసుకురావాలి అని చెప్పాడు. సాధారణంగా పూర్తిగా తెలుపో లేదా పూర్తిగా నలుపో రంగులో ఉన్న గుర్రాలు కనిపిస్తాయి. కానీ కేవలం ఒక చెవి మాత్రమే నల్లగా ఉండి మిగతా శరీరం మొత్తం తెల్లగా ఉండే గుర్రాలు అనేవి దాదాపు అసాధ్యమైనవి. అలాంటి 1000 గుర్రాలను సంపాదించడం అంటే ఎవరికైనా అసంభవమే. కాని రుచికుడు వెనక్కి తగ్గలేదు. తన తపస్సు శక్తితో ఏదైనా సాధించగలననే నమ్మకంతో గంగా నది తీరానికి వెళ్లి వరుణదేవుడి కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి చేసిన ఆ తపస్సుకు చివరికి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. రుచికుడి భక్తికి ప్రసన్నుడై గంగా నది మధ్య నుండి ఒక చెవి నల్లగా, మిగతా శరీరం తెల్లగా ఉన్న 1000 గుర్రాలను సృష్టించాడు. అప్పటి నుండి ఆ ప్రదేశానికి అశ్వతీర్థం అనే పేరు కూడా ప్రసిద్ధి చెందింది. ఆ 1000 గుర్రాలను తీసుకుని గాధి మహారాజు వద్దకు వెళ్లిన రుచికుడు తన మాట నిలబెట్టుకున్నాడు. గాధి కూడా ఇక తిరస్కరించలేక తన కుమార్తె సత్యవతిని రుచికుడికి వివాహం చేశాడు. వివాహం జరిగిన తరువాత సత్యవతి ఎంతో ప్రేమగా, వినయంగా తన భర్తను సేవిస్తూ జీవించింది. ఆమె సంస్కారం, అణకువ, భర్త పట్ల ఉన్న భక్తిని చూసి రుచికుడు చాలా సంతోషించాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా సత్యవతి తల్లిదండ్రులు మాత్రమే ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. వారికి సత్యవతి తప్ప మరే సంతానం లేదు. ఈ విషయం ఎప్పుడూ సత్యవతి మనసును బాధ పెడుతూనే ఉండేది. ఒకరోజు ఆమె తన భర్త రుచికుని దగ్గరకు వెళ్లి, నాథా, నాకు మాత్రమే కాదు, మా తల్లిగారికి కూడా ఉత్తమ సంతానం కలిగేలా ఆశీర్వదించండి అని ప్రార్థించింది. తన భార్య మొదటిసారిగా కోరిక కోరడంతో రుచికుడు వెంటనే ఒక మహాయాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక వచ్చిన హవిస్సును 2 పాత్రలలో నింపి సత్యవతికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెతో ఇలా చెప్పాడు, ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి మహావీరుడు, క్రూర స్వభావం కలిగిన క్షత్రియుడు జన్మిస్తాడు. ఇది నీ తల్లిగారికి ఇవ్వు, ఎందుకంటే వారు క్షత్రియ వంశానికి చెందినవారు. ఇక ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి మహాజ్ఞాని, తపోధనుడు అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. దీనిని నీవు సేవించు అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. కాని విధి వేరేలా నిర్ణయించింది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యవతి తల్లి తండ్రులతో మాట్లాడుతున్న సమయంలో సత్యవతి పొరపాటున పాత్రలను మార్చేసింది. తాను సేవించాల్సిన హవిస్సును తన తల్లికి ఇచ్చి, తన తల్లి సేవించాల్సిన హవిస్సును తానే సేవించింది. కొద్దిసేపటి తర్వాత స్నానం ముగించుకొని వచ్చిన రుచికుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయం మొత్తం తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తన భార్య వైపు చూసి గంభీర స్వరంతో, సత్యవతి, ఎంతో పెద్ద తప్పు జరిగిపోయింది అని అన్నారు. మహర్షి చెప్పిన మాటలు విన్న సత్యవతి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఎందుకంటే ఆమె చేసిన చిన్న పొరపాటు భవిష్యత్తులో ఎంత పెద్ద పరిణామానికి దారి తీస్తుందో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. అప్పుడు రుచికుడు ఆమెతో గంభీరంగా ఇలా అన్నాడు, సత్యవతి, నేను నీకోసం సిద్ధం చేసిన హవిస్సు పాత్రను నీ తల్లికి ఇచ్చావు. నీ తల్లి సేవించాల్సిన పాత్రలోని హవిస్సును నీవే సేవించావు. దాని ఫలితంగా ఇప్పుడు నీ గర్భాన మహాక్రూరుడు, ఈ భూమిపై ఉన్న సమస్త రాజులను సంహరించే క్షత్రియ స్వభావం కలిగిన కుమారుడు జన్మిస్తాడు. ఆ మాటలు విన్న సత్యవతి గుండె దడదడలాడింది. వెంటనే తన భర్త పాదాలపై పడిపోయి, నాథా, నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు, కాని క్రూర స్వభావం కలిగిన కుమారుడు మాత్రం వద్దు అని వేడుకుంది.
అప్పుడు రుచిక మహర్షి కాసేపు ధ్యానంలో మునిగిపోయి ఇలా అన్నారు. సత్యవతి, ఇప్పుడు పరిస్థితి మన చేతుల్లో లేదు. జరిగినది విధి నిర్ణయం. అయితే నీ కోరిక కోసం నా తపస్సు శక్తిని ఉపయోగిస్తాను. క్షత్రియ స్వభావం కలిగిన ఆ బిడ్డ నీకు పుత్రుడిగా కాకుండా మనవడిగా జన్మిస్తాడు. నీ గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. కాని అతని కుమారుడిగా అపార పరాక్రమం కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. ఇది విధి రాసిన రాత. దాన్ని పూర్తిగా మార్చడం ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. కాలం గడిచింది. రుచికుడు చెప్పినట్టుగానే సత్యవతికి జమదగ్ని అనే మహాతపస్వి జన్మించాడు. ఇక ఆమె తల్లికి జన్మించినవాడే తరువాత కాలంలో మహర్షిగా ప్రసిద్ధి చెందిన విశ్వామిత్రుడు. ఇలా ఇద్దరు మహనీయులు ఈ భూమిపై అవతరించారు. అయితే జమదగ్ని మహర్షి పెద్దవాడైన తర్వాత ప్రసేనజిత్తు మహారాజు కుమార్తె అయిన రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వరుసగా 4 కుమారులు జన్మించారు. వారే రుమణవంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావహుడు. కాని ఆ 4 తర్వాత జన్మించిన 5వ కుమారుడే భవిష్యత్తులో ప్రపంచాన్ని వణికించిన మహావీరుడు, భార్గవరాముడు, అంటే పరశురాముడు. రుచికుడు సత్యవతికి చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ భార్గవరాముడు తన అన్నలలాగా ప్రశాంత స్వభావం కలవాడు కాదు. పుట్టుకతోనే అతనిలో క్షత్రియ ధర్మం, యోధ స్వభావం కనిపించేది. వేదాలు, శాస్త్రాలు అన్నింటినీ సంపూర్ణంగా అభ్యసించినప్పటికీ అతనికి వాటికన్నా ఎక్కువ ఆసక్తి యుద్ధ విద్యల మీద ఉండేది. ముఖ్యంగా ధనుర్వేదంలో అతనికి అపారమైన మక్కువ ఉంది. లోకంలో తనను మిచ్చిన వీరుడు ఎవ్వరూ ఉండకూడదని భావనిచ్చిన భార్గవుడు సర్వ విద్యలకు మూలపురుషుడు, పరమశక్తివంతుడు అయిన పరమశివుని వద్దనుంచే ఆయుధ విద్యలను నేర్చుకోవాలని సంకల్పించాడు. అందుకోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయితే పరశురాముడు తన తపస్సును ఆపలేదు. చివరికి అతని అచంచల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామా, నీకు కావలసిన వరం కోరుకో అని అనుగ్రహించాడు. అప్పుడు భార్గవరాముడు వినయంతో నమస్కరించి, ఓ మహాదేవా, నన్ను మీ శిష్యునిగా స్వీకరించి మీ దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించండి అని కోరాడు. అయితే పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. రామా, నా దివ్యాస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి. పవిత్రత లేని వారిని అవి దహించివేస్తాయి. వాటిని స్వీకరించే అర్హత నీకు ఇంకా రాలేదు. నీవు ఇంకా సిద్ధం కావాలి అని చెప్పారు. ఆ మాటలు విన్న పరశురాముడు ఏమాత్రం నిరాశ చెందలేదు. ఓ పరమేశ్వర, నేను మీ దివ్యాస్త్రాలకు పాత్రుడనని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే వాటిని నాకు అనుగ్రహించండి. కాని అంతవరకు మీ పాదసేవ చేసే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించండి అని వినమ్రంగా కోరాడు. పరశివుడు సంతోషించి తథాస్తు అని దీవించాడు. ఆ రోజు నుండి పరశురాముడు కైలాసంలోనే ఉంటూ ఎన్నో సంవత్సరాల పాటు పరమశివునికి భక్తి శ్రద్ధలతో సేవ చేశాడు. ఈ సమయంలో పరమేశ్వరుడు అతన్ని అనేక రకాలుగా పరీక్షించాడు. కాని పరశురాముడు తన వినయం, విధేయత, శక్తి సామర్థ్యాలతో ప్రతి పరీక్షలో విజయాన్ని సాధించాడు. ఒకరోజు పరమశివుడు తన భార్య పార్వతీదేవికి పరశురాముడిని చూపిస్తూ, దేవి, ఇతడు రాముడు నిష్కల్మషమైన మనసుతో నన్ను ఆరాధిస్తున్నాడు. ఇతడు నా పరమ భక్తుడు అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో దేవతలందరూ కలిసి కైలాసానికి వచ్చారు. వారు పరమశివుని నమస్కరించి, ప్రభూ, రాక్షసుల పీడన రోజురోజుకి పెరుగుతోంది, మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడే నిలబడి ఉన్న భార్గవరాముడి వైపు చూసి, రామా, నీవు వెంటనే వెళ్లి దేవతలను భారిస్తున్న ఆ రాక్షసులను సంహరించు అని ఆజ్ఞాపించినాడు. దానికి పరశురాముడు వినయంగా ఇలా అన్నాడు. ఓ మహాదేవా, నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. కాని నేను ఇప్పటివరకు ఎలాంటి దివ్యాస్త్రాలను అభ్యసించలేదు. మరి అంత శక్తివంతమైన రాక్షసులను ఎలా ఓడించగలను అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో, రామా, నా దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. నా సంకల్పబలం నీకు తోడుంటుంది. అదే నీ శక్తి అని అన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరమశివుడు తన దివ్యాశక్తిలో కొంత భాగాన్ని పరశురాముడిలో ప్రవేశపెట్టాడు. శివాజ్ఞను స్వీకరించిన పరశురాముడు వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకు పరశురాముడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరశురాముడు రుద్రరూపం ధరించాడు. పరమశివుని సంకల్పబలంతో అతడు విజృంభించి ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. చివరికి దేవతలను బాధిస్తున్న రాక్షసులందరినీ అంతమొందించి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. తన శిష్యుడి పరాక్రమాన్ని చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. రాక్షసులతో జరిగిన ఆ భయంకర యుద్ధంలో పరశురాముడు విజయం సాధించినప్పటికీ అతని శరీరం మాత్రం తీవ్రంగా గాయపడింది. శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయిపోయి చూడడానికి భయంకరంగా కనిపిస్తోంది. అలానాటి స్థితిలో కైలాసానికి తిరిగి వచ్చిన పరశురాముడిని చూసి పరమశివుడు కరుణతో నిండిపోయాడు. అప్పుడుగానే పరమేశ్వరుడు తన దివ్యహస్తాన్ని పరశురాముడి శరీరంపై ఉంచి నెమ్మదిగా నిమిరాడు. అద్భుతం జరిగింది. క్షణాల్లోనే అతని శరీరంపై ఉన్న గాయాలన్నీ మాయమయ్యాయి. రక్తపు మరకలు కూడా కనబడకుండా పోయాయి. పరశురాముడు మునుపటి కన్నా మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. ఆ తర్వాత పరమశివుడు అతని వైపు చూసి ఇలా అన్నాడు. రామా, నా స్పర్శ కారణంగా ఇకపై నీ శరీరం వజ్ర సమానంగా మారింది. ఇకపై ఏ ఆయుధం నీకు హాని చేయలేదు. అలాగే నా దివ్యాస్త్రాలను స్వీకరించడానికి కావలసిన అర్హతను కూడా నీవు సంపాదించుకున్నావు అని అన్నాడు. అతడితో ఆగకుండా పరమేశ్వరుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దివ్యాస్త్రాలను, శక్తివంతమైన ఆయుధాలను పరశురాముడికి ప్రసాదించాడు. అంతేకాదు,
ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు. అదే పరశువు, అంటే గొడ్డలి. ఆ పరశువును పరశురాముడు ఎప్పుడూ తనతోనే ఉంచుకునేవాడు. అప్పటి నుండి భార్గవరాముడి, పరశురాముడు అనే పేరుతో లోకమంతటా ప్రసిద్ధి చెందాడు. ఇలా పరమశివుని వద్ద దివ్యాస్త్రాలను పొందిన పరశురాముడు తిరిగి తన తండ్రి ఆశ్రమానికి చేరుకున్నాడు. కాలం గడుస్తుంది. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి ఆశ్రమానికి నీళ్లు తీసుకురావడానికి సమీపంలోని సరస్సు దగ్గరకు వెళ్ళింది. అదే సమయంలో అక్కడ చిత్రరథుడు అనే రాజు తన భార్యలతో కలిసి ఆ సరస్సులో జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన రేణుకాదేవి మనసు ఒక్క క్షణం చలించింది. కామోద్రేకానికి లోనైంది. కాని వెంటనే తనను తాను అదుపులో పెట్టుకుని నీళ్లు నింపుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చింది. అయితే ఆమె ముఖాన్ని చూసిన జమదగ్ని మహర్షికి ఏదో అనుమానం కలిగింది. తన దివ్య దృష్టితో జరిగిన విషయం మొత్తం తేల్చుకున్నాడు. అంతే, ఆయన కోపంతో ఉగ్రరూపం ధరించాడు. తన భార్య రేణుక వైపు చూసి గంభీరంగా ఇలా అన్నాడు: నీవు నీ మనసులో పరపురుషుడిని మోహించావు. మానసికంగా అతనితో వ్యభిచారం చేశావు. ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ పవిత్రమైన జీవితం గడుపుతున్న మన ఆశ్రమ ధర్మానికి ఇది విరుద్ధం. ఈ తప్పును సరిదిద్దడానికి ఒక్కటే మార్గముంది అని అన్నాడు. అని చెప్పి అక్కడే ఉన్న తన నలుగురు కుమారుల వైపు తిరిగి మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విన్న ఆ నలుగురు కుమారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తండ్రిగారు, కన్న తల్లిని చంపడం మహాపాపం, మేము అలాంటి పని చేయలేం అని అన్నారు. వారి సమాధానం విన్న జమదగ్ని మహర్షి మరింత కోపంతో మండిపోయాడు. అయితే మీరు అడవుల్లో మృగాల్లా తిరుగుతూ జీవించండి అనే వారిని శపించాడు. ఆ తర్వాత తన 5వ కుమారుడైన భార్గవరాముడి వైపు తిరిగి రామా, నీ తల్లిని సంహరించు అని ఆజ్ఞాపించాడు. తండ్రి మాట విన్న పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మరో మాట మాటలేదు. తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని ఎత్తి ఒక్క దెబ్బతో తన తల్లి తలను నరికివేశాడు. పరశురాముడి ఆజ్ఞాపాలను చూసి జమదగ్ని మహర్షి ఎంతో సంతోషించాడు. అతని వైపు చూసి రామా, నీవు నా మాటను సంపూర్ణంగా నెరవేర్చావు. నీకు కావలసిన వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు పరశురాముడు వినయంతో నమస్కరించి ఇలా అన్నారు: తండ్రి, ముందుగా నా తల్లిని తిరిగి బ్రతికించండి. అలాగే నా అన్నలకు శాప విముక్తి కలిగించండి. నాకు అపారమైన బలాన్ని ప్రసాదించండి. యుద్ధంలో నన్నెవరూ జయించలేకూడదు. ఇంకా నాకు దీర్ఘాయుష్యును వరంగా ఇవ్వండి అని కోరాడు. పరశురాముడి మాటలు విన్న జమదగ్ని మహర్షి సంతోషించి అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. వెంటనే చనిపోయిన రేణుకాదేవి తిరిగి ప్రాణం పొంది లేచింది. అలాగే శాపం వల్ల మృగాలుగా మారిన అతని అన్నలు కూడా మళ్లీ మానవ రూపాలను పొందారు. అయితే ఇక్కడ మనలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. తండ్రి చెప్పాడని పరశురాముడు తన తల్లినే చంపేశాడా? ఇది తప్పు కాదా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం దాగి ఉంది. పరశురాముడు అజ్ఞానంతో తన తల్లిని సంహరించలేదు. తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి ఎంతటి మహాతపస్వో అతనికి బాగా తెలుసు. ఆయన ఏ పని చేసినా దాని వెనుక తప్పకుండా ఒక గంభీరమైన కారణం ఉంటుందని కూడా అతనికి నమ్మకముంది. అంతేకాదు, తన తండ్రి తపస్సు శక్తితో మళ్లీ తన తల్లిని బ్రతికించగలడని కూడా పరశురాముడికి తెలుసు. అందుకే తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఆ పని చేశారు. తర్వాత వరం కోరుకునే సమయంలో మొదట తన తల్లినే తిరిగి బ్రతికించమని అడిగాడు. ఇక జమదగ్ని మహర్షి కూడా కారణం లేకుండా ఆ విధంగా ఆజ్ఞాపించలేదు. వారు సాధారణ గృహస్థులు కాదు. తపస్సు, యజ్ఞాలు, పవిత్ర జీవనంతో నిండిన ముని దంపతులు. అలాంటి జీవితంలో చిన్న పాపం కూడా మహాదోషంగా భావించబడేది. రేణుకాదేవి కేవలం ఒక క్షణం పరపురుషుడి వైపు మనసు మళ్లించినప్పటికీ అది ఆశ్రమ ధర్మానికి విరుద్ధమని జమదగ్ని భావించారు. రేణుకాదేవి చేసిన మానసిక పాపాన్ని పోగొట్టడానికే జమదగ్ని మహర్షి ఆమెను సంహరించమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మరణం తర్వాత తిరిగి ప్రాణం పొందినప్పుడు ఆ పాప ప్రభావం తొలగిపోతుందనే ఆయనకు తెలుసు. ఇందులో ఎంతో లోతైన ధర్మ సూక్ష్మం దాగి ఉంది. అందుకే ఈ సంఘటనను పైకి కనిపించింటరుగా మాత్రమే అర్థం చేసుకోవద్దు. మా తండ్రి చెబితే మేము కూడా అలా చేస్తాం అనే విధంగా దీనిని ఎప్పటికీ ఆదర్శంగా తీసుకోకూడదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మహాభారతమే చెబుతోంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ కాలంలో హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే మహాశక్తివంతమైన రాజు ఈ భూమిని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సాధారణ మనిషి కాదు. 1000 చేతులు కలిగిన మహాపరాక్రమశాలి. అసాధారణమైన బలం, అపారమైన వీరత్వం అతని సొంతం. అతడు ఎంతటి బలవంతుడో చెప్పడానికి ఒక సంఘటన చాలు. ఒకసారి రావణాసురుడికి కార్తవీర్యార్జునుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధించాడు. అంతేకాదు, అతన్ని తన కారాగారంలో బంధించి అవమానించాడు కూడా. చివరికి రావణుడి తాతగారైన పులస్త్య మహర్షి స్వయంగా బ్రహ్మదేవునితో కలిసి వచ్చి కార్తవీర్యార్జునుని ప్రార్థించి రావణుడిని విడుదల చేయించాల్సి వచ్చింది. ఈ సంఘటన రామాయణంలోని ఉత్తరకాండలో మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి కార్తవీర్యార్జునుడు ఎంతటి మహావీరుడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చి నాకు ఆహారం కావాలి అని అడిగాడు. దానికి కార్తవీర్యార్జునుడు తన ఆధీనంలో ఉన్న గ్రామాలను, అడవులను, మునుల ఆశ్రమాలను కూడా భక్షించడానికి అనుమతి ఇచ్చాడు. అగ్నిదేవుడు ఎంతో సంతోషించి తన దారిలో ఎదురైన ప్రతిదాన్ని దహనం చేయడం ప్రారంభించాడు. అలా గ్రామాలను, అడవులను కాల్చేస్తూ చివరకు వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని కూడా బూడిద చేసింది.
తన ఆశ్రమం దగ్ధమైపోవడం చూసిన వశిష్ఠ మహర్షికి తీవ్ర కోపం వచ్చింది. ఈ ఘటన వెనుక కారణం కార్తవీర్యార్జునుడేనని తెలుసుకున్న ఆయన వెంటనే శపించారు. ఏ అధికారాలకిన చూసుకొని నీవు అహంకారంతో విర్రవీగుతున్నావో అదే అధికారమదాన్ని అణచివేస్తూ రామ అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు నీ 1000 చేతులను ఖండిస్తాడు అని శాపమిచ్చాడు. ఈ శాపం గురించి కార్తవీర్యార్జునుడికి కూడా తెలిసింది. కాని అతడు నవ్వుకున్నాడు. ఈ భూమిపై నన్ను ఓడించే వీరుడు ఎవడు ఉన్నాడు అని అహంకారంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత ఒకరోజు కార్తవీర్యార్జునుడు అడవికి వేటకు వెళ్లాడు. వేటాడుతూ అలసిపోయి చివరకు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమానికి వచ్చిన అతిథిని జమదగ్ని మహర్షి ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అతనికి కావలసిన సత్కారాలు చేసి ఆతిథ్యమిచ్చాడు. కాని కార్తవీర్యార్జునుడు మాత్రం రాజ్యమదంతో అంధుడైపోయాడు. జమదగ్ని మహర్షిని అక్కడ ఉన్న ఇతర ఋషులను అవమానించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా జమదగ్ని మహర్షికి అత్యంత ప్రీతిపాత్రమైన హోమధేనువును దాని దూడను కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చిన పరశురాముడికి జరిగిన విషయం మొత్తం జమదగ్ని మహర్షి వివరంగా చెప్పాడు. ఆ మాటలు విన్న క్షణంలోనే పరశురాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. జమదగ్ని మహర్షి శాంత స్వభావి కావచ్చు, కాని పరశురాముడు అలాంటివాడు కాదు. అతడు బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ క్షత్రియ తేజస్సు, యోధ స్వభావం అతని రక్తంలోనే ప్రవహించుతుంది. మనసులో కోపముప్పొంగగానే పరమశివుడు ఇచ్చిన ఆ దివ్య పరశువు అతని చేతుల్లో ప్రత్యక్షమైంది. తన గండ్రగొడ్డలిని చేతబట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరశురాముడు కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతి నగరానికి బయలుదేరాడు. కొద్దిసేపటిలోనే మహిష్మతి నగరానికి చేరుకున్న పరశురాముడు రాజ్యభవనం ముందు నిలబడ్డాడు. అతని కళ్లల్లో అగ్ని జ్వాలలు మెరుస్తున్నాయి. అప్పుడు గంభీర స్వరంతో ఇలా గర్జించాడు. ఓ అధికార మదంతో అంధుడైన కార్తవీర్యార్జున, బయటకు రా అని అరిచాడు. అని చెప్పి తన ఎడమ కాలిని బలంగా నేలపై మోపాడు. అంతే, భూమి మొత్తం కంపించినట్టులా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్న కార్తవీర్యార్జునుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏమైంది అని వెంటనే భవంతి మేడపైకి వచ్చి బయటకు చూశాడు. అక్కడ తన రాజభవనం ముందు భుజానికి ధనుస్సు, బాణాలు, చేతిలో దివ్య పరశువు, పైకి బ్రాహ్మణుడి వేషం, కాని శరీరం మొత్తం క్షత్రియ తేజస్సుతో ప్రకాశిస్తూ తన వైపు అగ్నిలా చూస్తున్న పరశురాముడు కనిపించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు కోపంతో ఇలా అన్నాడు. ఓరే మూర్ఖుడా, ఎవడివి నీవు? నా రాజ్యంలోకి వచ్చి నన్నే పేరు పిలిచేంత దుస్సాహసం చేస్తున్నావా? దీనికి తగిన మూల్యము తప్పకుండా చెల్లించాల్సిందే అని గర్జించాడు. దానికి పరశురాముడు ధైర్యంగా సమాధానమిచ్చాడు. నేను జమదగ్ని మహర్షి కుమారుడను. నా పేరు పరశురాముడు. నీవు అలసటతో మా ఆశ్రమానికి వచ్చావు. మా తండ్రిగారు నీకు ఆతిథ్యమిచ్చారు. కాని నీవు మంచి చెడు ఆలోచించకుండా ఆయనను అవమానించావు. మేము దైవంగా పూజించే హోమధేనువును, దాని దూడను బలవంతంగా తీసుకెళ్లిపోయావు. మర్యాదగా వాటిని తిరిగి అప్పగించు, లేదంటే నిన్ను సంహరించి అయినా వాటిని తీసుకెళ్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న కార్తవీర్యార్జునుడు గట్టిగా నవ్వాడు. ఓహో, నీవు ఆ ముని కుమారుడివా? మాటలు మాత్రం గొప్పగా మాట్లాడుతున్నావే. నా రాజ్యంలోకి వచ్చి నన్నే చంపుతానంటావా? ఎట్టి పరిష్కారాల్లోనూ నేను ఆ ధేనువును తిరిగి ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. సాధారణంగా బ్రాహ్మణులను చంపడం మహాపాపమంటారు. కాని ఇక్కడ నీవే వచ్చి మాతో యుద్ధానికి సిద్ధమవుతున్నావు. కాబట్టి నిన్ను సంహరించినా నాకు పాపం లేదు. నువ్వు నన్ను చంపడం కాదు, ముందు ఈ రాజ్యం నుండి ప్రాణాలతో బయటపడగలవో లేదో చూసుకో అని అహంకారంతో అన్నాడు. ఆ బ్రాహ్మణ యువకుడిని వెంటనే హతమార్చండి అని కార్తవీర్యార్జునుడు ఆజ్ఞాపించాడు. అతని ఆదేశం వినగానే మహిష్మతి సైన్యం ఒక్కసారిగా పరశురాముడిని చుట్టుముట్టింది. చుట్టూ వేలాది మంది యోధులు, మధ్యలో ఒక్కరే పరశురాముడు. ఆ సైనికుల చేతుల్లో కత్తులు, గదలు, బల్లాలు, ధనస్సులు, ఎన్నో రకాల ఆయుధాలు మెరుస్తున్నాయి. కాని వారందరినీ చూసిన పరశురాముడు ఏమాత్రం భయపడలేదు. అతని కళ్లకు వాళ్లంతా చీమల్లా కనిపిస్తున్నారు. నెమ్మదిగా తన భుజానికి వేలాడుతున్న ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. అంతే, యుద్ధం ప్రారంభమైంది. మహిష్మతి సైనికులు ఒక్కసారిగా పరశురాముడిపైకి దూసుకొచ్చారు. అతన్ని చుట్టుముట్టి ఆయుధలాతో విరుచుకుపడ్డారు. కాని పరశురాముడు మాత్రం పర్వతంలా నిలబడ్డాడు. తన ధనుస్సు నుంచి వరదలా బాణాలను సంధించడం ప్రారంభించాడు. ఒక్కో బాణం ఒక్కో యోధుడి ప్రాణాన్ని తీస్తోంది. అంతేకాదు, పరమశివుడు ప్రసాదించిన దివ్యాస్త్రాలను కూడా ప్రయోగిస్తూ మహిష్మతి సైన్యాన్ని ఊచకోత కోయసాగాడు. కొద్ది నిమిషాల్లోనే యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. వేలాది మంది సైనికులు నేలకొరిగారు. అతి తక్కువ సమయంలోనే కార్తవీర్యార్జునుడి సైన్యం పూర్తిగా నాశనమైపోయింది. తన మహాసైన్యం అంతమవడం చూసిన కార్తవీర్యార్జునుడు కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. ఇప్పుడు నేనే రంగంలోకి దిగుతాను అని గర్జిస్తూ యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. 1000 చేతులు కలిగిన ఆ మహారాజు ఒకేసారి 500 ధనస్సులను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ 500 ధనస్సుల నుంచి బాణవర్షం కురిపించాడు. భయంకరమైన అస్త్రాలు, శస్త్రాలు పరశురాముడి మీదకు దూసుకొచ్చాయి. కాని పరశురాముడు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
అతడు కార్తవీర్యార్జునుడికి దీటుగా యుద్ధం చేశాడు. ఆజు ప్రయోగించిన ప్రతి అస్త్రాన్ని తన దివ్యశక్తితో నిర్వీర్యం చేశాడు. తర్వాత తన అస్త్రాలతో తిరిగి కార్తవీర్యార్జునుడినే బాధించడం ప్రారంభించాడు. అలా వారిద్దరి మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. యుద్ధభూమి మొత్తం వారి పరాక్రమంతో కంపించింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరూ పోటీ పడుతున్నారు. పరశురాముడు తన బాణాలతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులను ఒక్కొక్కటిగా ఖండించడం ప్రారంభించాడు. కాని ఆశ్చర్యకరంగా అవి మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో పరశురాముడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ధనుస్సును పక్కన పడేసి పరమశివుడు ప్రసాదించిన ఆ దివ్య పరశువును చేతిలోకి తీసుకున్నాడు. అంతే, రుద్రుడిలా ఒక్కసారిగా కార్తవీర్యార్జునుడి మీదకు దూసుకెళ్లాడు. తన గండ్రగొడ్డలితో ఆ మహారాజు 1000 చేతులను ఒకేసారి నరికివేశాడు. ఆ తర్వాత మరొక భీకరమైన దెబ్బతో కార్తవీర్యార్జునుడి తలను ఖండించాడు. ఆ మహారాజు తల తెగి నేలపై పడిపోయింది. ఆ సీమలల్లి 1000 చేతుల మహాపరాక్రమశాలి అయిన కార్తవీర్యార్జును పరశురాముడి చేతిలో మరణించాడు. ఆ తరువాత పరశురాముడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా తీసుకెళ్లిన హోమధేనువును, దాని దూడను తిరిగి తీసుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాలం మళ్లీ గడుస్తోంది. కాని కార్తవీర్యార్జునుడి కుమారుల హృదయాల్లో మాత్రం ప్రతీకారాగ్ని మండుతూనే ఉంది. ఒక దేనువు కోసం మా తండ్రిని దారుణంగా సంహరించాడు పరశురాముడు. మేము అనుభవిస్తున్న ఈ బాధను అతడు అనుభవించాలి అని వారు ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుండి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు పరశురాముడు దర్భలు తెచ్చుకోవడానికి ఆశ్రమం పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్లాడు. అదే సమయాన్ని అనుకూలంగా భావించిన కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ సమయంలో జమదగ్ని మహర్షి తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మహర్షిపై వారు క్రూరంగా దాడి చేశారు. చివరికి ఆయన తలను నరికి సంహరించారు. ఆ దృశ్యం చూసిన రేణుకాదేవి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. భర్త శవం మీద పడిపోయి బోరున విలపించింది. భార్గవ, భార్గవ అంటూ తన కుమారుడిని ఆర్తనాదాలతో పిలవసాగింది. ఆమె అరుపులు ఎంత తీవ్రంగా ఉండాయంటే అరణ్యంలో దర్భలు కోస్తున్న పరశురాముడి చెవులకు కూడా స్పష్టంగా వినిపించాయి. తన తల్లి కేకల విన్న క్షణంలోనే పరశురాముడికి ఏదో ఘోరమైన అనర్థం జరిగిందని అర్థమైంది. వెంటనే అతడు మెరుపు వేగంతో ఆశ్రమం వైపు పరుగెత్తాడు. కాని అక్కడికి చేరుకునేసరికి కార్తవీర్యార్జునుడి కుమారులు ఇప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. భర్త జమదగ్ని మహర్షి మృతదేహం మీద పడిపోయి విలపిస్తున్న రేణుకాదేవి భార్గవ, భార్గవ అంటూ పరశురాముడి పేరును వరుసగా 21 సార్లు పిలిచింది. ఆ విషయం పరశురాముడు తన మనసులో గట్టిగా గుర్తుంచున్నాడు. ఆశ్రమానికి చేరుకున్న అతడు తల తెగి రక్తపు మడుగులో పడి ఉన్న తన తండ్రి జమదగ్ని మహర్షి శవాన్ని చూశాడు. దాని పక్కనే కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తన తల్లి రేణుకామాత కనిపించింది. ఆ దృశ్యం చూసిన క్షణంలో పరశురాముడి గుండె పగిలిపోయింది. అతని నోట మాట రాలేదు. కళ్ళలో కన్నీళ్లు ఉబికాయి. ఏడుస్తూనే తన తల్లిని చూసి అమ్మా ఏమైంది అని అడిగాడు. అప్పటి రేణుకాదేవి జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. కార్తవీర్యార్జునుడి కుమారులు ఎలా వచ్చారో, తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని ఎలా దారుణంగా సంహరించారో అన్నిటినీ పరశురాముడికి వివరించింది. ఆ మాటలు విన్న పరశురాముడి దుఃఖం క్షణాల్లోనే భయంకరమైన క్రోధంగా మారిపోయింది. అతని కళ్ళ నుంచి కారుతున్న కన్నీటి చుక్కలు కూడా నిప్పురవ్వల్లా జ్వలిస్తున్నాయి. అప్పటి పరశురాముడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ క్షత్రియులు తమ చేతుల్లో అధికారముందన్న గర్వంతో మంచి చెడు మరచిపోయారు. కార్తవీర్యార్జునుడు అన్యాయంగా మన హోమధేనువును తీసుకెళ్లాడు. దానిను తిరిగి ఇవ్వమంటే నాతో యుద్ధం చేసి మరణించాడు. ఇప్పుడు అతని కుమారులు తమ తప్పు తెలుసుకోకుండా నా మీద పగబట్టి తండ్రిగారినే సంహరించారు. ఇక వీరిని నేను క్షమించను. వాళ్లను మాత్రమే కాదు, అధికార మదంతో అహంకారానికి లోనై ప్రజలను పీడిస్తున్న ఈ భూమిపై ఉన్న దుర్మార్గపు క్షత్రియులందరినీ సంహరిస్తాను. ఇదే ఈ భార్గవరాముడు చేస్తున్న ప్రతిజన్మ అని శపథం చేశాడు అని చెప్పి తన గండ్రగొడ్డలిని భుజాన వేసుకుని క్షత్రియుల మీద దండయాత్రకు బయలుదేరాడు. మొదటగా తన తండ్రిని సంహరించిన కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ హతమార్చాడు. ఆ తర్వాత తన తల్లి తన పేరును ఎంతసార్లు పిలిచిందో అంటే 21 సార్లు. అన్నిసార్లు ఈ భూమిని చుట్టివచ్చి కనిపించిన దుర్మార్గపు క్షత్రియులందరినీ సంహరించాడు. అలా పరశురాముడు సంహరించిన క్షత్రియుల రక్తంతో 5 పెద్ద మడుగులు ఏర్పడ్డాయి. వాటినే సమంతపంచకమని పిలుస్తారు. ఈ విధంగా తన తండ్రిని అన్యాయంగా చంపాలన్న ఆగ్రహంతో పరశురాముడు దుర్మార్గపు క్షత్రియులను సంహరించి వారి రక్తంతో తన తండ్రికి పితృతర్పణం చేశాడు. ఆ తర్వాత పరశురాముడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. యుద్ధాలలో గెలిచి సంపాదించిన సంపదను, రాజ్యాలను, భూములను అన్నింటినీ కశ్యప మహర్షికి దానం చేశాడు. అయితే పరశురాముడు అక్కడే ఉంటే మరింత రక్తపాతం జరుగుతుందని భావించిన కశ్యప మహర్షి, ఓ రామా, నీవు జయించిన భూమినంతా ఇప్పుడు నాకు దానం చేశావు. ఇక ఈ ప్రాంతంలో నీకు హక్కు లేదు. నీవు దక్షిణ దిశగా వెళ్ళిపో అని ఆదేశించాడు. కశ్యప మహర్షి మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని పరశురాముడు వెంటనే అర్థం చేసుకున్నాడు. అతడు శాంతంగా తలవంచి అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు.
ఇక కశ్యప మహర్షి పరశురాముడు దానం చేసిన ధన సంపదలను బ్రాహ్మణులకు పేదలకు పంచిపెట్టి తాను తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అటు దక్షిణ దిశగా వెళ్తున్న పరశురాముడిని చూసి సముద్రుడే భయపడిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. అతని కోపానికి భయపడి సముద్రుడు తన తీరలోని కొంత భూమిని పరశురాముడికి ఇచ్చాడు. ఆ ప్రాంతమే తర్వాత కాలంలో పవిత్రమైన భూమిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత పరశురాముడు తన క్రోధాన్ని విడిచిపెట్టి శాంతమార్గాన్ని అవలంబించాడు. మహేంద్రగిరి పర్వతంపై నివసిస్తూ ఘోర తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇదే పరశురాముడి మహాజీవిత గాథ. కాని పరశురాముడి కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకనుకోలంటే పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడు. కలియుగం పూర్తయ్యే వరకు ఆయన ఈ భూమిపై జీవిస్తూనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత కాలంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులకు పరశురాముడే గురువుగా నిలిచి విద్యలు బోధించినాడు. అంతేకాదు, కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు కల్కి అవతారంగా భూమిపై అవతరిస్తాడు. ఆ సమయంలో పరశురాముడు కల్కి భగవానుడికి గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించి ధర్మస్థాపనకు మార్గనిర్దేశం చేస్తాడని ఎన్నో పురాణాలు వివరిస్తున్నాయి. జై జై భార్గవరామ్, జై జై పరశురామ్.